సహకరించిన ఒక అవయవదాత ఇంత అద్భుతంగా నివాళి పోలీస్ శాఖ వారు చాలా అద్భుతంగా సహకరించారు. అలాగే మేడం గారు, జిల్లా ఆఫీసర్స్, పంచాయతీ వారు, ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, అందరికీ, సిఐ సార్ గారికి అందరికీ కూడా మేము రెడ్ క్రాస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీశైలంలో ఉంటారు, శ్రీశైలం రెడ్ క్రాస్ మెంబరు. అమ్మాయి వాళ్ళ చెల్లెల కోరిక నెరవేర్చాలని ఈరోజు 8 మంది జీవితాలలో అమ్మాయి అవయవాలు ఉపయోగపడేటంగా 8 మందికి బ్రతికిచ్చింది. అమ్మాయి చనిపోలేదు, 8 మందిలో బతుకుతుంది. వాళ్ళ కుటుంబము ఇతరులకు సహాయం చేయాలని చెప్పేసి బ్రెయిన్ డెడ్ అయిన తర్వాత కూడా ఈ కార్యక్రమం సక్సెస్ చేయాలి, 8 మంది ప్రాణాలు కాపాడాలని దాదాపు 2 రోజుల పాటు వాళ్ళు ఈ యొక్క దాతలకు దొరికేదాకా, ఆపరేషన్ అన్నీ సెట్టింగ్ అయ్యేదాకా సహకరించారు. వారందరికీ కూడా మా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ రాజకుమారి మేడం గారు అడుగడుగున ఈ యొక్క మొట్టమొదటి మహిళ మనకు ఆర్గాన్ డొనేషన్ ఇచ్చారు. ఈ మహిళకు మన జిల్లా అధికారులందరూ హాజరు కావాలని చెప్పేసి మేడం గారు రెడ్ క్రాస్ తరఫున మా మేడం గారు పిలుపునిచ్చారు. మేడం గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క ఆర్గాన్ డొనేషన్ ఇచ్చి 8 మందిని కాపాడిన సుజాత గారికి మేము నివాళులు అర్పిస్తున్నాము. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా చేయెత్తి మేము నమస్కారం తెలియజేస్తున్నాం. వాళ్ళ సోదరి సుజాత గారు మాట్లాడుతున్నారు. జిల్లాలో ప్రత్యేకంగా అవయవాలు ఇదే మొదలుసారి అయితే దీనికి గౌరవ సూచకంగా వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రోటోకాల్ పాలిస్తూ దాన్ని ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చనిపోయినా కూడా తన అవయవాలను 8 మందికి ఉపయోగపడే విధంగా చేస్తున్నందుకు వాళ్ళ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమ్మాయికి ఎక్కడున్నా దేవుడు మంచిగా మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇంత మంచి కార్యక్రమం చేసినందుకు వసీర్ సార్ గారికి వాళ్ళ ధన్యవాదాలు. అమ్మాయి చెప్తారు సార్. సుజాత గారు గత 6 నెలల కిందటనే మొన్న వాళ్ళ ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. ఆమె కానాలపల్లి నుంచి నేను తెల్లపూరికి వస్తానన్నా అని అడగడం జరిగింది. ఆమెకు గుంతనాల గ్రామం తెల్లపూరి గ్రామానికి పక్కనే ఉంది కాబట్టి ఇక్కడికి వస్తానని అడిగింది. ఎందుకమ్మా ఇంత దూరం నువ్వు అక్కడ ఉన్నదానివంటే నేను గ్రూప్ 2కు ప్రిపేర్ కావాలి, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉండి మా నాన్నకు దగ్గర అవుతుందని చెప్పడం జరిగింది. తర్వాత గ్రూప్ 2 కానీ ఆమె హైదరాబాద్కు పెట్టుకుంటే నీవు కూడా నేను 2 నెలలు చేరిన 15 రోజులలోనే ఎండిఓ గారితో చెప్పి ఆమెకు ఇప్పించడం కూడా జరిగింది. 2 నెలలు పోయి హైదరాబాద్లో ఉండి వచ్చి మళ్ళీ జాబ్ చేరి 15 రోజులు అయింది. ఇప్పుడు సర్పంచ్ పనుల నిమిత్తమై హైదరాబాద్ నుంచి బండిలో వస్తూ బండి మీద నుంచి వెనుక కారు రావడంలో వెనుక కారు శబ్దానికి ఆమె కొంచెం భయస్తురాలు, కొంచెం టెన్షన్గా ఫీల్ అవుతుంది. కాబట్టి ఎగిరి కింద పడి ఆమెకు ఇదైంది. కాబట్టి ఆమెకున్న కోరికల ప్రకారము, ఆమెకున్న ఇబ్బందుల ప్రకారం అయితే చాలా ఉత్తమమైనది. మాకు సొంతం కండ బిడ్డ లాంటిది. ఆమె పోవడం చాలా ఇబ్బందికరంగా, అసలు ఫస్ట్ రోజు హాస్పిటల్లో అడ్మిట్ అయిన రోజు చూడాలంటే కూడా కష్టమైన పరిస్థితి. ఆమెకు మా మండలం తరఫున మొత్తం మండల సెక్రటరీలు అందరూ అయితేనేమి, ఎండిఓ అయితేనేమి కొంత డబ్బు కూడా పోగు చేసి మేము 2 లక్షల చిల్లర దాకా ఆమెకు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా ఎన్ని రకాలుగా కాపాడాలనుకున్నా ఆమె వెళ్ళిపోవడం జరిగింది. ఆమె జీవితం ఈడికే పరిశాంతి అయింది. అయితే పోతూ వాళ్ళ కన్న తండ్రి నాగేంద్రం గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆమె అవయవాలు దానం చేసి ప్రజలకు ఆమెను ఎప్పుడూ కూడా చూసుకునే విధంగా, అవయవాలు ఇచ్చిన దాతల ద్వారా చూసుకునే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఫస్ట్ రోజే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారమే ఆమెకు అవయవ దానం చేసి 8 మందికి వచ్చేటట్టు అవయవాలు ఇచ్చేటట్టు గవర్నమెంట్ వారైతేనేమి, ఇట్లా పోలీసు వారైతేనేమి ప్రతి ఒక్కరూ అందరు సహకరించిన వాళ్ళకల్లా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అయితే ఆమె జీవితం మంచి జరిగి ఊగా ఉండాలనుకునేది. ఎన్నో కళలు కోరికలు కోరిన అమ్మాయికి ఏ కళలు తీరకుండా వెళ్ళిపోయినది ఎంతో బాధ. మొట్టమొదటి మహిళ ఆమె చనిపోతూ సడన్గా యాక్సిడెంట్ జరిగి అది డ్యూటీ నిర్వహిస్తూ విధులలో నిర్వహిస్తూ ఇంటికి రావడంలో బైక్ యాక్సిడెంట్ జరిగిందని వాళ్ళ ఫాదర్తో ఇందాక మేము మాట్లాడడం జరిగింది. యాక్సిడెంట్ జరిగినా కూడా వాళ్ళ సిస్టర్, మీ పేరు విజయలక్ష్మి గారు, వాళ్ళ చనిపోయినా కూడా ఈవిడ సహకారంతో మన రెడ్ క్రాస్ అన్నవాళ్ళు కానీ ఇంకా ఎవరు మన ప్రజా సంఘాల వాళ్ళందరితో కలిపి ఆమె అవయవ దానాలు చేసి ఈరోజు ఆమె చనిపోయిందని లేదు, 8 మందిలో ఆమె మన జీవించే ఉందని చెప్పి అందరూ ఆమె చనిపోయిందని చెప్పి ఎవరు అనుకోవద్దండి. ఇటువంటి కార్యక్రమాలకు మన ప్రజా సంఘాలు ఎప్పుడైనా కూడా డిమాండ్ చేస్తూనే ఉండాలి. సుజాత అమర్ హై, సుజాత అమర్ హై, సుజాత అమర్.
మా సిస్టర్ కోరిక మేరకు మేము అవయదానం చేశాము. మా సిస్టర్ 21 years యంగ్ గర్ల్ అమ్మాయి, అన్మ్యారీడ్. తన కోరిక మేరకు రెడ్ క్రాస్ తరఫున మాకు సహాయంతో ప్రోత్సాహంతో మేము అవయదానం చేశాము. 2 days అయినా కూడా అసలు మేము ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, ఎలా చేయాలి అనేది మాకు ఆ టైంలో అర్థం కాలేదు. కాకపోతే నేను ఒక రెడ్ క్రాస్ మెంబర్ని యాజ్ ఏ డాక్టర్గా ఎమ్మడే దశగిరి సార్ని కనెక్ట్ అవ్వడము, సారు ఇలా చేద్దామమ్మా ఇలా చేద్దామని ప్రోత్సాహంతో కర్నూలు గోవిందరాజు సార్ సహాయంతో మేము ఈ అవయదానం చేయగలిగాము. మాకు వెహికల్ కూడా ప్రొవైడ్ చేశారు. మా ఊరు వెళ్ళడం వరకు కూడా మాకు సహకారం అందించారు. మేము సర్వదా రెడ్ క్రాస్కి రుణపడి ఉంటాము.